मेहर बाबा की जय. जय अवतार मेहर बाबा की जय. जय. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. जय అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునటుల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభువు ఆ ప్రభువుతో సహజీవనాన్ని సాగించే అవకాశాన్ని ప్రసాదిస్తూ మరి 2 ప్రవచన శుభమాలికలను కూడా ప్రసాదించారు ఆయన. అందుచేత ఆ ప్రేమమయునికి మనందరి తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు ఆయన మనకు ప్రసాదించిన 2 ప్రవచన మాలికలు అవి చదువుకుందాము. నిన్నటి వరకు 162 చెప్పుకున్నాం. బాబా 163, 164 సోమవారికలు ఇచ్చారు. అవి గానం చేసి తర్వాత దాని యొక్క సారాంశంలోకి మనం ప్రయాణం చేద్దాం. పరిమితుల మూలముగా చైతన్యం పరిమిత వ్యక్తిత్వాలకు, పరిమితుల మూలముగా చైతన్యం పరిమిత వ్యక్తిత్వాలకు, రూపముల కల్పనకు కారణము అవుతూ ఉంటుంది, రూపముల కల్పనకు కారణం అవుతూ ఉంటుంది. ఇది 163. 164 శక్తియు శరీరములు అంటే ప్రాణం పదార్థం, శక్తియు శరీరములు మనస్సు మూడింటితో సంస్కారాలకు, శక్తియు శరీరములు మనస్సు మూడింటితో సంస్కారాలకు ఏర్పడిన త్రివిధ బంధనాలు, ఏర్పడిన త్రివిధ బంధనాలు చరిత్రయే వ్యక్తిత్వం యొక్క చరిత్ర, ఏర్పడిన త్రివిధ బంధనాల చరిత్రయే వ్యక్తిత్వము యొక్క చరిత్ర. ఇది 164. ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశాన్ని ఒకసారి మనం చెప్పుకొని తర్వాత ప్రవచన వచనాల్లోకి వెళ్ళిపోదాం. చైతన్యం ఎప్పుడైతే పరిణామ క్రమంలో 7 దశల్లో ప్రయాణం సాగించడానికి నిర్ణయించబడిందో అప్పుడు ఆ చైతన్యానికి పరిమితులు ఏర్పడ్డాయి. ఆ పరిమితులు ఏర్పడడం వలన పరిమితమైనటువంటి రూపాల రచనకు లేదా కల్పనకు అది
కారణభూతం అవుతుంది. శక్తి శరీరము అంటే ప్రాణం, పదార్థము, మనస్సు. శక్తి, శరీరం, మనస్సు, ఈ మూడింటితో సంస్కారాలకు 3 రకాలైన బంధనాలు ఏర్పడతాయి. ఆ 3 రకాల బంధనాలతో కూడుకున్నటువంటి చరిత్రయే వ్యక్తిత్వము యొక్క చరిత్ర. అంటే ఇది 164. పరిణామ క్రమంలో చైతన్యానికి సరిహద్దులు ఏర్పడిపోయేది ఎక్కడికక్కడ. అందుచేత ఆ చైతన్యం ఒక విధంగా తన యొక్క స్వేచ్ఛను కోల్పోయి పరిమిత వ్యక్తిత్వాలకి, అంటే వ్యక్తిత్వము అంటే అర్థం చైతన్య పరిణామ క్రమంలో ఏవైతే పరిణితి చెందుతూ ఉన్నప్పుడు బయటికి వ్యక్తం కావలసి వస్తుందో ఆ రూపాలన్నీ కూడా పరిమితంగానే ఉంటాయి. ప్రాథమికంగా రాతి స్థితి కదా. ఈ రాతి స్థితిలో చిన్న రాయి నుంచి కొండ వరకు, పర్వతం వరకు కూడా ఎన్ని రకాలు. ఇవన్నీ కూడా అపరిమితాలు కావు, పరిమితాలే. ఎందుచేత మహాసృష్టితో పోలిస్తే ఇవి పరిమితమైనవే కదా. అంచేత ఆ పరిమితమైనటువంటి రూపకల్పన అన్న మాట మనకి బాబా ఒక విధంగా తెలియజేశాడు. రూపకల్పన, ఆ రూపకల్పనలు జరుగుతూ ఉంటాయి. వాటికి ఈ చైతన్యం ఒక విధంగా కారణమే. ఈ చైతన్యమే కారణం ఆ రూపాల కల్పనకి. అసలు చైతన్యం అంటూ పరిణామ క్రమంలో అది లేకపోతే రూపాలకు తావే లేదు. అందువల్ల ఆ కల్పనలో శరీరం ఉండాలి, శక్తి ఉండాలి. చిన్నరాయికి ఉన్న శక్తి ఏమిటి, ఉన్న ఆకృతి ఏమిటి, చాలా చిన్నది. అలాగే దాని సరికి శక్తి ఎలా ఉంటుంది, మరొక పెద్దరాయితో కొడితే పెద్దరాయి గారిని పడితే దాని మీద తిరిగిపోతుంది. ప్రతి దానిలో కూడా నిగూఢంగా మనస్సు అనేది ఉంటుంది. మానవ శరీరంలో మాత్రమే మనసు యొక్క పాత్ర, దాని యొక్క అద్భుతమైనటువంటి చర్య మనకి వ్యక్తం అవుతుంది. కానీ మిగతా పరిమిత కల్పనల్లో మనసు యొక్క ఆ ఉనికి మళ్ళీ ఎక్కడి నుంచి మనకది మనసు యొక్క ఉనికి కనబడుతుంది, క్రిమి కీటకాల నుంచి కనిపిస్తుంది. అంటే మనసు అనేది, మనసు ఇట్ ఇస్ ఎన్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ బాడీ. దానికి మరొక పేరు ఏమిటంటే యాక్టివ్ పార్ట్ ఆఫ్ బాడీ. శరీరం కదలాలంటే మనసు పనిచేయాలి. అందువల్ల దీనికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఒకదాని తరువాత ఒకటి అందులో నిశ్చిత్తమై ఉంటాయి. ఒక విధంగా అవి త్రివిధ బంధనాలు. స్థూల జగత్తులో, సూక్ష్మ జగత్తులో, కారణ జగత్తులో. అయితే వీటి యందు మనకి ఏమైనా డైరెక్ట్ నాలెడ్జ్ ఉందా అంటే లేదు.
గాడ్ స్పీక్స్ బాబా మనకి అందజేశారు కాబట్టి అది చదువుకునే అవకాశం కూడా ఇచ్చారు గనక అది చదివినప్పుడు ఆ రూపాలు ఫస్ట్ 5 చాప్టర్స్ అలాగే ఉంటాయి. వీటి గురించే గాడ్ స్పీక్స్ లో నుంచి 6 వరకు కూడా కల్పనలు అంచేత సృష్టి అది మాయా సృష్టిగా పరిగణింపబడి బయటికి చెప్పబడుతూ ఉన్న ఆ మాయా సృష్టిలోనే మాయాతీతుడున్నాడు, మాయకతీతుడున్నాడు. వాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. మానవుడి యొక్క శరీరం దానిలో ఉన్నటువంటి పరిస్థితులు కాదు ఆయనవి. ఆయన శరీరం లేనివాడు, సర్వత్రా నిండినటువంటి అనంతుడు. అందువల్ల ఆ అనంతుడు యొక్క ప్రాపు కోసం, ఆ అనంతుని యొక్క కరుణ కోసం మనం అంటే మానవులు జన్మలు ఎత్తుతూనే ఉన్నాం. ఒక సినిమాకి ఎవడో ఒక పాట రాశాడు, ఒక పాదం జ్ఞాపకం చెప్తాను, గుర్తు చేస్తాను. జన్మమెత్తితిరా అనుభవించితిరా అంటాడు. సినిమా కవులు కూడా వాళ్ళ ఊహ సామాన్య చదువుల కంటే ఎక్కువ ఉంటుంది. అందుచేత ఇవి పరిణామ క్రమంలో చైతన్యం యొక్క పరిణామంలో అది సంపూర్ణంగా వికసించే వరకు కూడా ఎన్ని లక్షల రూపధారణ జరుగుతూ ఉంటుందో మనకు తెలియదు. అందుచేత మనకి బాబా ప్రవచనాల్లోని ఈ విషయాల్ని మళ్ళీ చొప్పించి వాటిని మనం పదే తెలుసుకునేటట్టుగా మనకి అవకాశం ఇచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు 2 ప్రవచన సమమాలికలు బాబా ఇచ్చిన ఈ రోజు చదువుకున్నాం. మనం ఏం చేద్దాం ఇప్పుడు? వచనాలు అవి వాటిలోకి ప్రయాణం సాగిద్దాం. అది సుమమాలిక, ఇది వచనమాలిక. ఈ వచనమాలికలో మనం మానవాడి ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయు కృషి అన్నటువంటి అధ్యాయాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆ ముచ్చటించుకుంటూ మనం ఎక్కడికి వచ్చామంటే 376వ పేజీకి వచ్చాం. ఈ పేజీని మీకు చెప్పడంలో ఉద్దేశం అంటే మీరు ఈ ప్రవచనాల పుస్తకాలు ఉంచుకొని చదువుతారు అని ఈ పనిముట్టు ఆశపడుతుంది, మరేది లేదు. అందుచేత ఈ 376వ పేజీలో ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఒక్కటే అపరిమితమైనది, సైడ్ హెడ్డింగ్. ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఒక్కటే అపరిమితమైనది అని ఒక సైడ్ హెడ్డింగ్ ఉంది. బాడీలోకి వెళ్తే ఆధ్యాత్మిక ఒక్కటే సంపూర్ణమైనది, హద్దులు లేనిది అని 2 ఫుల్ స్టాపులు పెట్టారు. సంపూర్ణమైనది అన్న దగ్గర ఒక ఫుల్ స్టాపు, హద్దులు లేనిది అన్న దగ్గర మరొక ఫుల్ స్టాపు. ఇది 2 ఫుల్ స్టాపులతో చెప్పబడినటువంటి వాక్యం. ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఒక్కటే సంపూర్ణమైనది, హద్దులు లేనిది. ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అన్నది వివరిస్తే ఒకే ఒక ఆన్సర్ వస్తుంది.
అసలు మానవుడుగా పుడుతూ మానవుడుగా మరణిస్తూ మళ్ళీ మానవుడుగా వ్యతిరేక రూపాలను ధరిస్తూ ఉన్నాడు. అంటే వాడి పుట్టుకలో గాని వాడు చావులో గాని వాడికి స్వేచ్ఛ లేదు. అయితే పుట్టుకకి చావుకి ఇంకేమిటి అంటే సంస్కారాలు. ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే కేవలం ఏ మానవుడైతే పుట్టుకతో జన్మ రహస్యాన్ని తెలుసుకునే పరిస్థితి వస్తుందో, వీరబ్రహ్మం గారి చరిత్రలో మనకి స్పష్టంగా ఆయన 10 ఏళ్లలో చరిత్రలో మనకు తెలియజేయబడింది. అందుచేత పరిపూర్ణత అన్నది సర్వే సర్వత్రా వ్యాపించి ఉండే పరిస్థితి. అది అటువంటి పురాణ పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. పట్టు విడువని శ్రమతో సాధించినప్పుడు అది శాశ్వతంగా సాధింపబడినట్లే లెక్క. ఇక్కడ మళ్ళీ దృష్టిలో పెట్టాడు. పట్టు విడువని శ్రమతో ఏమిటి శ్రమించాలి, ఎలా శ్రమించాలి అంటే సాధారణంగా భగవంతుడు అన్న దృష్టి లేకుండా ఉన్న వాళ్ళకి వర్తించదు. భగవంతుడు అనే దృష్టి ఉండి జనన మరణాలు ఏమిటిది అన్న ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రమే శ్రమతో సాధించినప్పుడు, శ్రమ ఏం శ్రమ తెలుసుకోవడానికి మనం ఆ శ్రమ పడకుండా బాబా మనకు అన్ని విషయాలు చెప్పేశారు. కానీ చెప్పబడినవి చదివి తెలుసుకునే శ్రమ మనం చేయలేకపోతున్నాం. తెలుసుకునే శ్రమ కేవలం ఒక ఫ్యాంటమ్ ఆఫ్ వర్క్ గా, అంటే చూడండి గంట మనం చేసుకుంటున్నాం చాలు అన్నట్టుగా చేస్తే మళ్ళీ శాశ్వతంగా సాధించడం కానేరది. కంటిన్యూటీ ఉండాలా. స్కూల్లో టీచర్ చెప్పిన విషయాన్ని అక్కడ శ్రద్ధగా విన్నాడండి, చాలా శ్రద్ధగా విన్నాడండి ఆ విద్యార్థి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోలేదు. రివిజన్ చేసుకోకపోతే పరిశ్రమ అన్నది చేయలేము మనం. అదే పరిశ్రమ, రివిజనే పరిశ్రమ. ఆధ్యాత్మిక స్వేచ్ఛ సృష్టి యొక్క ద్వంద్వత్వంలో ద్వంద్వం ద్వారా వ్యక్తం కాగలిగినప్పటికీ అది సర్వజీవన సమైక్యతను గ్రహించి అనుభవించడంలోనే ఇమిడి ఉండి పరిపుష్టి చెందుతుంది. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మిక స్వేచ్ఛ సృష్టి యొక్క ద్వంద్వత్వంలో. సృష్టి అంటే పూర్తిగా ద్వంద్వభూయిష్టమైంది. అంచేత మనకి సత్యం ఎప్పుడైనా కూడా ఆ ద్వంద్వాల ద్వారానే వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది. ఒకడు మెహర్ బాబా దేవుడు అంటాడు, మరొకడు ఆయన ఎలా దేవుడు అవుతాడు, ఆయన కాడు, శ్రీ మహావిష్ణువే దేవుడు అంటాడు. ఈ ఇద్దరు దేవుడు అన్న మాట అయితే మాట్లాడుకుంటున్నారు, కానీ వ్యక్తిత్వాలకు ముడుగు పెట్టి దాని యొక్క మంచి చెడును ఆలోచిస్తున్నారు. దానివల్ల ఆ శ్రమ ఒక విధంగా నిష్ఫలమైపోతుంది. అందుచేత వ్యక్తం కాగలిగినప్పటికీ అది సర్వజనీన సమైక్యత. సర్వజనీన అంటే సర్వజనులకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి.
అనుభవించడంలోనే ఇమిడి ఉండి పరిపుష్టి చెందుతుంది. అంటే ఉదాహరణ వాళ్ళు వాట్ his mission, what is his universal work అన్న విషయం వాళ్ళ యొక్క ఆ తెగ ఏది చెప్తారు. అందువల్లనే మెహర్ బాబా ప్రత్యేకించి అనేక సందర్భాల్లో తానే చేస్తున్నని తన అనుభవాల గురించి ఎక్కడ ఏం చేసింది, ఎలా చేసింది, ఇలాంటి ఉన్నతమైన విషయాలన్నీ మనకి చరిత్రలో వ్యక్తం చేశారు. ఆయన మత విస్తరణ కోసం చేసేటటువంటి ఏ శ్రమ కూడా సంకుచితం అవుతుంది. దానివల్ల ఆధ్యాత్మిక విశాలత్వము, ఆధ్యాత్మిక అవగాహనము రావడం తగ్గువైపోతుంది. అందుచేత సర్వజనీయం కాలేదది. అయితే ఒకవేళ సర్వజనీయమే అది మన ప్రమేయం లేకుండా విస్తృతమైపోతుంది. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద సభలు పెట్టి రోగాలు నయం చేస్తామని, సకల సదుపాయాలు కలిగిస్తామని పెద్ద పెద్ద సభలు పెట్టి ఆ సభల్లో మత ప్రచారమే చేస్తున్నారు తప్ప మహనీయుని ప్రచారం చేయట్లేదు. మత ప్రచారం అది సామాన్యం, మహనీయుని ప్రచారం అసామాన్యం. అది వాళ్ళకి తెలియదు అంటే ఎందుకు అనవలసి వస్తుందంటే, బైబిల్ చదివితే మీకు ఇంచుమించుగా బాబా చెప్పిన విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలు ఒకదానికొకటి మ్యాచ్ అవుతూ ఉంటాయి ఎక్కడికెక్కడ. క్రైస్తు తన జీవితాన్ని మతం కోసం ఆహుతి చేయలేదు, ప్రేమ కోసం ఆహుతి చేశాడు. ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని తెలియజేయడం కోసం ఆహుతి చేశాడు. ప్రేమే దేవుడైతే ఆ దేవుడు ఇలా ఉంటాడు అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఆయన. అందుచేత ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ముఖ్యంగా కావలసింది కోరికల నుండి విముక్తి. కోరికల వల్లనే మానవుడు ఒకవేళ అవగాహన వస్తూ ఉన్నా కోరికల వల్ల ఆ అవగాహనకి ఒక విధంగా ఆటంకం ఏర్పడుతూ ఉన్నది. అందుచేత ఎందుకు చేతలాగా జరుగుతుందంటే, కోరిక సాఫల్యానికి కావలసిన వాడితో అంటి పట్టుకునేటట్లు చేసి ఆ కోరికయే జీవితాన్ని నిర్బంధిస్తుంది అంటారు బాబా. నేను నిరంతరం బాబా సెంటర్కి వెళ్ళి అక్కడే ఉంటాను, ఎవరు వచ్చినా బాబా విషయాలు చెప్తాను, సెంటర్లోనే ఉంటాను అని వాడు నిశ్చయించుకున్నాను అనుకోండి. వాడి నిశ్చయంలో అది ఏమిటది అంటే, ఎవరు వచ్చినా సెంటర్కి, ఎవరున్నా లేకపోయినా తను వాళ్ళకి ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి ప్రేయర్స్ ఏవో చేయించి ఏవో తరగతి చెప్పి వాళ్ళు సంతృప్తి పరిచి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నాడు అనుకోండి. వాడికి అదే పని తెల్లబంది వస్తుంది రాత్రి వరకును. వాడికి ఉన్న కోరికలు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళలో ఉన్న సంస్కారాలు ఏమాత్రం కూడా అవి వాటికి భంగం లేకుండా ఈ పని జరుగుతుంది అనుకోండి. ప్రయోజనం ఏమిటి? అందుకే నా బంధు అనుకొని ఆలయాల్లో ఉన్న పూజారులు వాళ్ళ జీవితం అంతా 4 గోడల మధ్య గడుపుతున్నా కూడా వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలగడం లేదు, గుర్తుపెట్టుకోండి. అందుచేత కోరికల సాఫల్యానికి కావాల్సిన వాటితో అట్టి పెట్టుకునేటట్టు చేసి ఆ కోరికే జీవితాన్ని నిర్బంధిస్తుంది. శతకోపం పెట్టగానే, ప్రసాదం ఇవ్వగానే హారతి పడేలో ఎంత పడిందా అని చూస్తాడు ప్రతి పురోహితుడును.
అందుచేత కోరిక లేకపోతే ఒకదానిపై ఆధారపడి ఉండడం కానీ హద్దులు ఏర్పడడం కానీ ఉండదు. ఆత్మ కోరిక ద్వారా బానిస అవుతుంది. కోరిక ద్వారా ఆత్మ బానిస అవుతుంది అంటున్నారు. ఆత్మ బానిస అవుతుందా? ఆత్మ ధరించిన ఆ రూపం బానిస అవుతుందా? అంటే ఇక్కడ ఆత్మ బానిస అవుతుంది, ఆత్మ కోరిక ద్వారా బానిస అవుతుంది అన్న మాట ఆ శరీరానికి సంబంధించింది. ఆత్మ కోరికల యొక్క శృంఖలాలను ఛేదించగలిగినప్పుడు ఇక్కడ మళ్ళీ ఆత్మ యొక్క ఇంటర్ఫరెన్స్ ఉంది. ఆత్మ ఇజ్ ఈక్వల్ టు భగవంతుడు. మరి ఆ భగవంతుడు బానిసలాగా అవుతాడు అవడు, కానీ ఏర్పడిన బంధనాలను మాత్రం ఆయన ఛేదించేస్తాడు ఆత్మరూపంలో ఉండి. కనుక ఛేదించగలిగినప్పుడు, శృంఖలాలను ఛేదించగలిగినప్పుడు దానికదే స్థూల సూక్ష్మ మానసిక శరీర బంధనాల నుండి విమోచనం పొందుతుంది. స్థూల సూక్ష్మ మానసిక ఈ 3 బంధనాల నుంచి కూడా చూసారా, 3 బంధనాల ముందు మాట్లాడుకున్నాం. అవే ఇవి బంధనాల నుండి విమోచన పొందుతుంది. ఇదే ఆధ్యాత్మిక స్వేచ్ఛ. దాంతో పాటుగా సర్వశరీర సమైక్యత యొక్క అంతిమ అనుభవ జ్ఞానాన్ని కలుగజేసి చింతలకు సందేహాలకు ముగింపు కలిగిస్తుంది ఆత్మ. ఎంత అద్భుతంగా బాబా చెప్తారంటే అది ఆయనకే, మరి ఎవరికి చెల్లలేదు, ఇంకెవరికి చేత కాదు కూడా. ఆయన మాత్రమే అంత అద్భుతంగా మనకి చెప్పగలుగుతున్నారు. అందుచేత మిత్రులారా, ఇప్పుడు నేను ఏదైతే బాబా ఈ పనిముట్టు ద్వారా మీకు చదివిస్తూ వినిపిస్తూ ఉన్నాడో దాన్ని మీరు మళ్ళీ చదవండి. చదివితే సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు అడగడానికి కొంచెం సిగ్గుపడవచ్చు. ఎవరికి వాళ్ళు నాతో కాంటాక్ట్ చేసి నాకు ఫోన్ చేసి నాకు ఇక్కడ సందేహం ఏర్పడిందని అడగడంలో నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ కాదు, గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాదు, కానీ సబ్జెక్ట్ యొక్క విశ్లేషణలోనే ఆబ్జెక్ట్ దాని యొక్క కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందుచేత మనం వింటున్నవి, వినబడుతూ ఉన్నవి. బాబా ఒక మాట అన్నారు, నాడింగ్ హెడ్ అని. నాడింగ్ హెడ్ అంటే బుర్రపడం, అన్నిటికీ బుర్రపీడవే. అలాగే మనం కాకూడదు. వీఆర్ నాట్ నాడింగ్ హెడ్స్. మన హెడ్స్ ఏమిటంటే ఫీడింగ్ హెడ్స్. ఆత్మకి ఫీడ్ చేస్తాయి అవి. మనం కానీ ఏమాత్రం బాబాతో సన్నిహిత సంబంధం పెట్టుకోగలిగితే ఆత్మకి ఫీడ్ చేస్తాడు ఆయన. అందుచేత అంతిమ అనుభవ జ్ఞానాన్ని కలుగజేసి చింతలకు సందేహాలకు ముగింపిస్తుంది అని బాబా ఇక్కడ ఈ ప్రవచనాల్లో మనకి తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. మనం అద్భుతమైనటువంటి మెహర్ బాబా చరిత్రలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నాం. మెహర్ బాబా చరిత్ర నిధి, మహానిధి. మామూలు చరిత్ర కాదది, నిధులకే నిధి, పెన్నిధి, మహానిధి. ఈ మెహర్ ప్రభు చరిత్ర, ప్రభు చరిత్ర 8వ భాగం, పేజీ నంబర్ 3378. ఈ పేజీలో
మనం ఆఖరి పేరా చదువుకొని ఆపుకున్నాం. ఒకసారి ఆ పేరా రిపీట్ చేసుకొని నెక్స్ట్ అధ్యాయానికి మనం వెళదాం. నిస్సహాయ స్థితి రోజు రోజుకి పెరుగుతుంది. అది అవధులు లేని నిస్సహాయ స్థితిగా మారినప్పుడు చివరగా సర్వశక్తివంతంగా మారిపోతుంది. ఇక్కడ భగవంతుడు ఎరుకతో తన పరిమిత వ్యక్తిత్వాన్ని విస్మరించి అనంత అస్తిత్వాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇదే సర్వశక్తివంతమైన స్థితి. శ్రీకృష్ణావతారం సామాన్యమైనటువంటి అవతారం కాదది. క్షత్రియ వంశాలని ఒక విధంగా పూర్తిగా సమూలంగా నాశనం చెయ్యడానికి ప్రత్యేకంగా వచ్చిన అవతారం అది. మహాభారత యుద్ధం ఎంత నాశనం చేసిందంటే అంత నాశనం చేసింది. ఆ నాశనం చెయ్యడమే పరిమిత వ్యక్తిత్వాన్ని విస్మరించి అనంత అస్తిత్వాన్ని, అనంత శక్తిని, అనంత ఆనందాన్ని అనుభవించడం. ఒక అవతారంలో భగవంతుడు తనను తాను ఎంత నిర్బంధించుకుంటాడో మనం ఎప్పుడైనా చర్చించుకున్నామా? మానవుడిగా వస్తే తన అప్రమేయ స్థితి నుంచి, అనంత స్థితి నుంచి సామాన్య మానవుడే కిందకి దిగి వస్తే ఆయనకి ఒక విధంగా అది చాలా బాధాకరమైంది. సామాన్య మానవుల మధ్య అసామాన్యుడు మెలగి ధర్మాన్ని పరిరక్షించాలి, స్థాపించాలి. ఈ మానవులే సామాన్యులేమిటి? అందుకే అవతార పురుషుడి యందు, మానవుడిగా దిగి వచ్చిన అవతార పురుషుడి యందు మనకి కొంచెం జాలి కలగాలి. మన కోసం సర్వోన్నత స్థితిని విడిచిపెట్టి వచ్చాడే, ఆయన చెప్పింది మనం విని తదనుగుణంగా మన యొక్క జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేద్దామన్న తలంపు ఎవ్వరికీ ఉండదు. అంత నిర్దయులం మనం. ఎంత నిర్దయం అంటే మన దగ్గర ప్రేమ గురించి మాట్లాడతాం, ప్రేమగా నవ్వుతాం, ప్రేమగా అన్ని చేస్తాం, కానీ భగవంతుడి యందు మాత్రం మనం ప్రేమ చూపిస్తాం. ఆయన అందు మనకు ప్రేమ ఉండొద్దా? ఎంత మహామౌనము అవతరణ చేసి ఒక మౌనంలో ఉన్నవాడు మౌనపు మాటలతో మనల్ని ఆనందింపజేయాలి అంటే ఎటువంటి బాధకి గురవుతాడో మనం ఏనాడైనా ఆలోచించుకున్నామా? అందుచేత ఈ మౌనపు మాటల మహావిన్యాసం, మహామౌన విన్యాసం మనం గ్రహించలేము, తెలుసుకోలేము. అందుకే బాబా సింపుల్ గా లవ్ మీ అంటాడు. సింపుల్ మాటలు, లవ్ మీ అబౌవ్ ఆల్. నేను మీకోసం ఎంత బాధనైనా అనుభవిస్తాను, కానీ నన్ను ప్రేమించండి, అన్నిటికంటే అతీతంగా ప్రేమించండి. సరే, ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో చేసుకుందాం. సతారా ఏకాంతవాసానికి మనం ప్రయాణం 1947 సాయంత్రం 6:30కి బాబా తిరిగి మహాబలేశ్వర్ చేరుకున్నారు. వీరి వెంటనే తరువాతి ప్రాజెక్టు గురించి మండలితో చర్చించారు. మార్చి నెలలో మద్రాసు వెళ్ళక ముందు బాబా తన మండలి సభ్యులతో
శివాజీకి సంబంధించిన కోటల్లో నేను పని చేయాలనుకుంటున్నాను, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలి అని తెలియజేశారు. చూశారా, ఆయన ఆ సన్నిధి మండలికి ఎటువంటి ఆజ్ఞలు ఇస్తున్నారు. శివాజీకి సంబంధించిన కోటల్లో నేను పనిచేయాలనుకుంటున్నాను, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలి అని తెలియజేశారు. అందువల్ల వారు కొన్ని స్థలాలను కనుక్కొని అక్కడున్న సదుపాయాలను గురించి బాబాకు వివరించారు. ఏప్రిల్ 8న సర్వోష్టనకారులు మహాబలేశ్వర్ వచ్చి బాబాను, ఏరిచ్, గుస్సాజీ, మహమ్మద్ అనే పనివాడిని కారులో పూనా తీసుకెళ్లాడు. అక్కడ బాబా బింద్రా హౌస్ లో ఉన్నారు. మర్నాడు పూనాకి 40 మైళ్ళ దూరంలో ఉన్న పురంధర్ దుర్గానికి బయలుదేరారు. ఏప్రిల్ 10వ తేదీన బైదుల్ అహ్మద్ నగర్ నుండి మస్తు ఆలీషాన్ తీసుకొచ్చాడు. బాబా ఆదేశాల ప్రకారం పెండు, సిద్ధు, మెహరాబాద్ నుండి వచ్చారు. బాబా పురంధర్లో 9 రోజులున్నారు. ఆలీషాతో రోజుకి 3 గంటల చొప్పున పనిచేసి పురంధర్ దుర్గంలో రోజు 1 గంట ఏకాంతంలో ఉండేవారు. బాబా ఏకాంతవాసంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం శబ్దం రాకుండా, ఎటువంటి భంగం కలుగకుండా దుర్గానికి 4 వైపులా 4 పెండు, ఏరిచ్, సిద్ధు, బైదులు కాపలా కాసేవారు. బాబా ఏకాంతవాసం నుండి బయటికి వచ్చినప్పుడు బాబాకు వినోదం కలిగించేందుకు సిద్ధు మంచి హావభావాలను ప్రకటిస్తూ నటనతో పాటు గజల్స్ గానం చేసి వినిపించేవాడు. బాబా బాగా ఆనందించి సిద్ధు మూకాభినయం నా కార్యభారాన్ని తగ్గించింది అని చెప్పారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనం ఆయన నిజంగా బాబా ప్రేమికులమో కాదో చెప్పడానికి ధైర్యం అయితే నాకైతే లేదు. ఒకవేళ నిజంగా ప్రేమికులం అని ఎవరికి వాళ్ళకి మనసులో అనిపిస్తే, నేను ప్రేమికుడిని, నేను ప్రేమికురాలని అనే భావనగాని వస్తే, మనం ఏం చేసినా ఆయన ఆనందించేటట్టు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేసినా ఆయనకి ఆనందం కలగాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు. గోపికలు 16,000 మంది ఆ బృందావనంలో నాట్యం చేసేవారు. ఇంతమందిలో రాధ ప్రత్యేకమైనటువంటి హృదయం కల అదృష్టవంతురాలు. రాధాకృష్ణులు అన్న పేరు శాశ్వతమైంది. ఈనాడు మెహర్ బాబా ఇవి శాశ్వతం, చరిత్రలో పొందుతాయి, శాశ్వత స్థానాన్ని అలంకరిస్తాయి కూడా. ఒకరోజు సిద్ధు కాపలాలో ఉన్నప్పుడు షెల్కే అనే బాలుడు పోస్ట్ ఆఫీస్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకొచ్చాడు. ఆ కుర్రవాణ్ణి లోనికి రమ్మని బాబా సంజ్ఞ చేశారు. అతన్ని తిరిగి పంపే ముందు బాబా కొన్ని నిమిషాలు అక్షర ఫలకం పైన ఆ బాలుడికి ఏవో డిక్టేట్ చేశారు. తరువాత బాబా సిద్ధుకి కబురు చేశారు. నా గదిలోనికి ఎవరిని రానియొద్దని నిన్ను ఆదేశించారు కదా, షెల్కేని లోనికి ఎందుకు రానిచ్చావు అని గద్దించాడు. బాబా, నీ అంతట నీరే ఆ కుర్రవాడిని లోనికి పిలిచావు అని సిద్ధు సూటిగా చెప్పాడు. అదేం కాదు, ఏవో నీవు తప్పు చేశావు, నేను క్షమించాలంటే ఒకే ఒక మార్గం ఉంది, నేను నీకు ప్రణమిల్లుతాను అని అంటూ బాబా తన శిరస్సును సిద్ధు పాదాలపై పెట్టి ప్రణమిల్లాడు. తరువాత సిద్ధును క్షమించాడు. భగవంతుడు చూపిన ఈ సాకు, దాని వెనుకున్న ఉద్దేశం తెలియదు. సిద్ధు ప్రణమిల్లడంలో బాబాకు ప్రత్యేకమైన కారణం ఏదో ఉంది. అది నెరవేరాలంటే ఈ నెపం చాలు. ఏప్రిల్ 18న దగ్గరలో ఉన్న గ్రామం నుండి 18 మంది పేదవారిని
కొండపైకి తీసుకొచ్చారు. వారి కాళ్లను కడిగి తన శిరస్సును ఆనించి ఒక్కొక్కరికి బాబా 10 రూపాయలు అందజేశారు. తీవ్రమైన గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పశ్చిమ తీరం వెంబడి తుఫాను దెబ్బకి ఈ గాలులు వీచాయి. ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటలకి మండలిని మస్తు ఆలీషాను ఇద్దరు కుర్రలు బాబా పురంధర్ నుండి వుడ్ తారా వెళ్లి సతారాకి దగ్గరలో అక్కడ డాక్ బంగ్లాలో ఒక రాత్రి బస చేశారు. మర్నాడు సరోష్ సతారాలో ధూన్ కాటేజీని అద్దెకు తీసుకోగా బాబాతో సహా అందరూ అక్కడికి మారిపోయారు. ధూన్ కాటేజీలో ఉన్న 5 రోజుల్లో బాబా శివాజీ కోటలలో ఒకటైన అంజీక్యాతారాను 3 సార్లు సందర్శించారు. బాబా అక్కడ ఉన్న ఆలీషాతో పనిచేశారు. శివాజీతో సంబంధం ఉన్న మరొక దుర్గాన్ని కూడా బాబా సందర్శించి అక్కడ ఆలీషాతో ఏకాంతంగా కూర్చొని పనిచేశారు. ఏప్రిల్ 24న మెహరాబాద్ నుండి పాద్రిని పిలిపించి పెండూని పంపించి వేశారు. బాబా మస్తు ఆలీషాతో పనిచేసినప్పుడల్లా పాద్రి బైదుల్ ఏరిచ్ చాలా జాగ్రత్తగా కాపలా కాశారు. 2 రోజుల తరువాత ఏప్రిల్ 26న బాబా తన బృందంతో సతారా నుండి మహాబలేశ్వర్ చేరుకొని అక్కడ మళ్లీ మస్తు కార్యక్రమం ప్రారంభించారు. బైదుల్ సాహసించి బయటకు పోయి మస్తుల్ని వెదికి పట్టుకుని వాళ్లను బాబా బస చేసిన ఆగాఖాన్ ప్యాలెస్ కి తీసుకొచ్చేవాడు. మే 6వ తేదీన మరొకసారి పురంధర్ వెళ్లారు. ఈసారి తనతో మెహరూని తీసుకెళ్లారు. డాంకిన్ పాపాజ సవాలా కూడా వారి వెంట ఉన్నారు. ఏరిచ్ నీలు తరువాత చేరుకున్నారు. అలాగే గైమాయి ఏరిచ్ చెల్లెలు కూడా అక్కడికి వచ్చారు. బాబా శ్రీలకు పురంధర్ కోటను అందులోని ఏకాంతంగా కూర్చున్న ప్రదేశాన్ని చూపించారు. తిరిగి మే 8న మహాబలేశ్వర్ చేరుకున్నారు. 2 రోజుల తరువాత ఆది సీనియర్ ని మహాబలేశ్వర్ పిలిపించారు. అతడు మే 10న వచ్చాడు. మే 11వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భోజనం తరువాత మస్తు కార్యక్రమం కోసం బాబా మరొకమారు ఆది సీనియర్ ఏరిచ్ బైదుల్ సోదరుడు జాల్తో కలిసి బయలుదేరారు. బాబా సతారా, కొల్హాపూర్, బెల్గాం, నిపాని మరికొన్ని ఇతర పట్టణాలు సందర్శించి ప్రతి చోట పలువురు మస్తులతో సాంగత్యం చేశారు. సమీప భవిష్యత్తులో తన హెడ్ క్వార్టర్స్ ను సతారాకు మార్చాలని బాబా అనుకుంటున్నారు. అందుకే ఒక బంగ్లాను చూసేందుకు బాబా సతారా వెళ్లారు. అక్కడ సరోష్ వారిని కలుసుకుని ఆ బంగ్లాను అద్దెకు ఏర్పాటు చేశాడు. వెనువెంటనే బెల్గాం వెళ్లి అక్కడ బంగ్లాలు చూడమని విశ్వనాథ్ సుడంకర్ ని ఆదేశించారు. బాబా తిరిగి మహాబలేశ్వర్ మే 16న చేరుకున్నారు. మెహరాబాద్ నుండి సతారాకు ఫర్నిచర్ తీసుకురమ్మని పెండూని ఆదేశించగా 2 రోజుల తరువాత పెండు వాటిని సతారాకు చేర్చాడు. ఈ మధ్యలో బాబా మెహరాబాద్ లో లేనప్పుడు ఎగువ మెహరాబాద్ లోని బాబా భావి సమాధిలోకి దోపిడీ దొంగలు ప్రవేశించి అక్కడున్న ఫైళ్లు, పుస్తకాలు, బాబా నిర్మించే పరుపు అన్నింటినీ చిందరవందర చేశారు. రేకుల షెడ్ లోకి అంటే టీ షెడ్ కూడా ప్రవేశించారు. బాబా మే 20న పెండుకి ఉత్తరం పంపి కొండపైన రాత్రి కాపలా ఉంటున్న మనుషుల సంఖ్య పెంచమని ఆదేశిస్తూ కొండపైన మరొక మారు ఏదైనా జరిగితే మెహరాబాద్ సర్వనాశనం అవుతుందని చెప్పాడు. డాక్టర్ ఘని బాబా వద్దనే మహాబలేశ్వర్ లో ఉంటున్నాడు. మే 22వ తేదీని బాబాతో హాస్యమాడుతూ బాబా గురించి చలోక్తులు విసిరాడు. బాబా వెంటనే తనను అగ్నిగా వర్ణిస్తూ ఈ దిగువ పద్యాన్ని కూర్చారు. మే 22వ తేదీని ఘని బాబాతో హాస్యమాడుతూ బాబా గురించి చలోక్తులు విసిరాడు. ఘని మంచి ఆత్మ, కానీ ఒక్కొక్కసారి అతి చదువు మర్యాదను అతిక్రమిస్తుంది. అంచేత అప్పుడు బాబా వెంటనే చదువు విసిరాడు కదా, వెంటనే తనను అగ్నిగా వర్ణిస్తూ ఈ దిగువ పద్యాన్ని కూర్చారు. బాబా అంటే అగ్ని,
ఘనితో బాబా అంటున్నమాట, బాబా అంటే అగ్ని, నీకు చలిగా ఉండి దగ్గరలో కూర్చుంటే నీ చలిపోయి చెమట బిందువులు కూడా వస్తాయి. నీకు ఆకలి ఈ అగ్నిపై వండుకుంటే నీవు ఆశించిన ఆహారాన్ని సమకూరుస్తుంది. కానీ మూర్ఖునిలా ఆ నిప్పులతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను కాల్చి పడేస్తుంది. కాలిపోయిన నిన్ను చూసి నరకంలోని వారు కూడా అభినందిస్తారు. ఇది మనం కొంచెం భయపడి వినాలి. బాబా ఈజ్ ఫైర్. He is in human form, but he is fire. ఆ ఒక్క పేర మనం కానీ మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటే చాలా జాగ్రత్తగా బాబాతో వ్యవహరిస్తాం. బాబా అంటే అగ్ని, నీకు చలిగా ఉండి దగ్గరలో కూర్చుంటే నీ చలిపోయి చెమట బిందువులు కూడా వస్తాయి. ఇది భౌతిక అర్థం. ఆధ్యాత్మికంగా లోతైన అర్థాలు ఉన్నాయి ఇందులోని. నీకు ఆకలి ఈ అగ్నిపై వండుకుంటే నీవు ఆశించిన ఆహారాన్ని అంటే జ్ఞానాన్ని సమకూరుస్తుంది. కానీ మూర్ఖునిలా ఆ నిప్పులతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను కాల్చి పడేస్తుంది. కాలిపోయిన నిన్ను చూసి నరకంలోని వారు కూడా అభినందిస్తారు. చాలా ఘాటు ఉంది. బాబాతో మనం చదువు తీసుకోవచ్చు, అతి చదువు పనికిరాదు. బాబాతో మనం చదువు తీసుకోవచ్చు, కానీ అతి చదువు పనికిరాదు. ఎందుకంటే ఆయన అగ్గి, ఫైర్. అంచేత అది మనల్ని నాశనం చేసేస్తుంది. ఇన్నేళ్ళు బాబా బహిర్గతపరిచే ఆధ్యాత్మిక రహస్యాలలో అధిక భాగం, ఇన్నేళ్ళు బాబా బహిర్గతపరిచే ఆధ్యాత్మిక రహస్యాలలో అధిక భాగం డాక్టర్ ఘనీ కారణంగానే వెలువడ్డాయి. అతని వల్లనే చాలా ఆసక్తికరమైన వివరణలు ఎన్నో గురుదేవుని ముఖత వెలుగు చూశాయి. బాబా ద్వారా ఏదైనా ప్రవచనం కానీ వివరణ కానీ వినాలి అని డాక్టర్ ఘనీకి కుతూహలం కలిగినప్పుడు ఏదో తమాషా కబుర్లు చెప్పడమో లేక వ్యంగ్యంగా విక్రించడమో చేసి బాబాని కవ్వించి మంచి ప్రసంగం చెప్పించడమో లేక పైన చెప్పిన పద్యం లాంటి వాటిని చెప్పించడమో చేసేవాడు. ఆయన సృష్టించినటువంటి క్యారెక్టర్ అది ఘనీ. మరి అది ఎందుకు సృష్టించడం, దాని పని చేస్తుంది కదా. ఘనీ మేనలుడు 16 ఏళ్ల షేక్ అబ్దుల్ రషీద్ 1938లో బాబా లోనావాలాను సందర్శించినప్పుడు బాబాను కలుసుకున్నాడు. అతని తల్లి 1947లో చనిపోయింది. ఆ విషయం ఘనీ బాబాకు తెలియజేశాడు. అప్పుడు బాబా రషీద్ భవిష్యత్తు గురించి చర్చించేందుకు అతన్ని మహాబలేశ్వర్ పిలిపించారు. బాబా ఆ యువకుణ్ణి తన సంరక్షణలోకి తీసుకుని మెహరాబాద్ లో ఉండమని అతన్ని అక్కడికి పంపించారు. బాబా వ్యక్తిగత పర్యవేక్షణలోను మండలి సాహిత్యంలోను అతడు మెహరాబాద్ లో అతడు 2 ఏళ్లు ఉన్నాడు. ఇది ఈ చాప్టర్. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ లో ప్రయాణం చేయబోతున్నాం. ఆ చాప్టర్ ఏమిటంటే చిట్ట చివరి మస్తు కార్యక్రమం. అక్కడ ఒక ఫోటో చూడండి, బాబా ఫోటో ఉన్నది. 1947 ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యలో సతారాలో బాబా అని ఉన్నది. ఆయన ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. బాడీలోకి వెళ్ళిపోదాం. బాబా కోసం, శ్రీమండలి కోసం సతారాలో దివాన్ బహదూర్ మోతీలాల్ ముత్తాకు చెందిన బంగ్లాను అద్దెకు తీసుకున్నారు. పురుష మండలి కోసం భూర్కే బంగ్లాను, వసూల కోసం రోజువుడ్ బంగ్లాను, డాంకిన్ ఘనీల కోసం రాజగురు బంగ్లాను తీసుకున్నారు. 1947 మే 25న ఆదివారం నాడు బాబా సతారా వచ్చారు. తగినంత సమాచారాన్ని సేకరించి డాంకిన్
ది వే ఫేర్స్ గ్రంథరచన ప్రారంభించాడు. బాబా ఇచ్చిన కొన్ని అంశాలని డాక్టర్ ఘని వేరొక పుస్తకంలో వివరణలతో పొందుపరిచే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సమయంలోనే బాబాతో ఉన్న స్త్రీ మండలి మెహరా, మణి, మెహరు, నాజా, రానో, కిట్టి, కేటి, ఖుర్షిద్, సోనామాసి, వాలు ఇది వరకు అప్పుడప్పుడు గుహ బాబా వద్దకు వచ్చి ఉంటుండేది. కానీ ఇప్పుడు ఆమె ఆశ్రమంలోకి శాశ్వతంగా వచ్చి చేరింది. పురుష మండలిలో ఇక్కడున్న బైబిల్, కాకాబరియా, డాంకిన్, ఏరిక్, గని, గుస్తాద్జీ, నీలు, విష్ణు, కృష్ణనాయిర్, కృష్ణ మళ్ళీ సతారాకు వచ్చి బాబా బృందంలో కలిశాడు. మిగిలిన మండలి వారంతా మెహరాబాద్ లో ఉంటున్నారు. బాబా అప్పుడప్పుడు పాద్రీని, ఫ్రెండును, ఆది సీనియర్ను ఇంకా ఇతరులని ఏదైనా పని కోసం సతారా పిలిపించేవారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి మస్తులను తీసుకురమ్మని తన శిష్యులను అనేక మందిని బాబా గతంలో ఆదేశించారు. అయినా మహాబలేశ్వర ఆశ్రమంలో జరిగినట్లే ఇంతవరకు సమయానికి ఎవరు ఒక్క మస్తును కూడా తీసుకురాలేదు. అందువల్ల బాబా మే 27న ఆలీషా మస్తును తీసుకురమ్మని సిద్ధు, కాళేమామాలకు చెప్పారు. వారిని సరోజ్ కారులో తీసుకువెళ్ళాడు. జూన్ 3వ తేదీ ఆదివారం నాడు 7వ భూమికలో ఉన్న మజూబ్ చాచాను సతారాకు తీసుకురావడంలో బైదుల్ విజయం సాధించాడు. అతడు రావడంతో బాబా చాలా సంతోషించి చాచా ఒక్కడే 100 మంది మస్తులకు సమానం అని గంభీరంగా వ్యాఖ్యానించాడు. అజ్మీర్ నుండి చాచాను బైదుల్ ఎలా తేగలిగాడు అన్నది ఒక అద్భుతమైన గాథ. అజ్మీర్ లో మజూబ్కి, చాచాకి 100 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు అతడికి ఎక్కడికి వెళ్ళనివ్వరు. 1947 మే నెల చివరిలో ఆ మజూబ్ను ఒప్పించి తనతో తీసుకురావాలని బైదుల్ అజ్మీర్ వెళ్ళాడు. కానీ దురదృష్టం వల్ల సాధ్యపడలేదు. బైదుల్ వెళ్లిన సమయానికి మొయినుద్దీన్ చిష్టి సమాధి వద్ద పెద్ద ఉత్సవం జరుగుతున్నది. చాచా యొక్క భక్తులు చాలా మంది అందులో పాల్గొనేందుకు వెళ్తున్నారు. చాచా ఒక్కడే ఉన్నాడు. మే 31వ తేదీ రాత్రి బైదుల్ చాలాసేపు చాచాను బ్రతిమాలాడు. ఫలితం కలగలేదు. వేచి వేచి బైదులు ఉన్నట్టుండి మజూబ్ చేయి పట్టుకుని అతన్ని లేపి తనతో లాక్కెళ్ళాడు. చాచా లేచి తనతో రావడంతో బైదుల్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇద్దరూ టాంగాలో కూర్చున్నారు. కానీ ఎవరికంటా పడకుండా ఉండేందుకు బైదుల్ ఆ తరువాత ఒక టాక్సీని మాట్లాడి 30 మైళ్ళ దూరంలో ఉన్న ఇంకో స్టేషన్కి వెళ్లి అక్కడ రైలు ఎక్కి బొంబాయి బయలుదేరారు. అతడు అజ్మీర్ స్టేషన్కి మజూబ్ని తీసుకెళ్తుంటే స్థానిక ప్రజలు చాచాను గుర్తుపట్టి అతన్ని తీసుకెళ్లకుండా బైదుల్కు అడ్డు చెవిలి ఉండేవారు. సతారాలో బాబా చాచాతోనూ ఆలిషాతోనూ విడివిడిగా సాంగత్యం చేసేగారు. ప్రతిరోజు కొంత నిర్దిష్ట సమయం ఏకాంతంగా ఈ మస్తులతో పనిచేసేవారు. స్వయంగా మస్తులకు భోజనం తినిపించి వారి సంరక్షణ చూసేవారు. బాబా రోజులో ఎక్కువ సమయం వీరితోనే గడిపేవారు. చాచాకి టీ తాగడం చాలా ఇష్టం. అతని కోరిక తీర్చేందుకు ఎప్పుడూ ఒక పెద్ద కెటిల్లో టీ మరుగుతూ ఉండేది. ఒకరోజు బాబా చాచాకి ఒక కప్పు టీ ఇచ్చారు. చాచా కొద్దిగా తాగి సగం తన పైన వంపుకున్నాడు. మిగిలిన టీని బాబాకి తాగమని ఇచ్చాడు. బాబా దాన్ని తాగాడు. చాచా మరికొచ్చు టీ కావాలని మళ్ళీ అడిగాడు. ఇంకొక కప్పుతో టీ అందివగా దాన్ని అతడు తన పెదాలు కానించి తిరిగి బాబాకి తాగమని ఇచ్చాడు. వెంటనే మళ్ళీ టీ కావాలని అడిగాడు. ఇలా చాచా చాలా సార్లు చేశాడు. బాబా ప్రతిసారి మజూబు ఇచ్చిన టీ స్వీకరించి అతన్ని శాంతపరిచేవారు. కానీ చాచా ఇంకా చా చా అంటూనే ఉన్నాడు. అందుచేత బాబా అతనికి ఖాళీ కప్పులు అందించసాగారు. చాచా ప్రతిసారి కప్పును తన పెదాలు కానించి బాబాకి అందించేవాడు. బాబా టీ తాగుతూ నటించేవారు. ఇలా 1 గంట సేపు నడిచింది. చూడండి, అక్కడ బాబా ఫోటో, చాచా ఫోటో 2 అక్కడ ఉన్న అడుగుని 3385 పేజీ అడుగు చూడండి. బ్రహ్మైక్యం పొందిన మజూబ్తో చాచా, బ్రహ్మైక్యం పొందిన మజూబ్ చాచాతో బాబా 1947 జూన్ మరియు జూలై మాసాల్లో సతారాలో చాచా పాత తలపాగాను దుస్తులను ధరించి కొత్త తలపాగాను దుస్తులను తొడిగించారు బాబా. చూడండి,
బాబా ఎలా ఉన్నారు, బ్రహ్మైక్యం పొందిన చాచా ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. చాచా దివ్యత్వంతో ఉన్న మజూబు కావడం వల్ల అతనికి ప్రాపంచిక చైతన్యం అసలు లేదు. అతడు దైవాన్ని పొందాడు. అనంత చైతన్యంతో ఉండి తన శరీరం గురించి కానీ ప్రపంచాన్ని గురించి కానీ ఎటువంటి స్పృహ లేకుండా ఉన్నాడు. బాబా ఎంత ఒప్పించినా చాచా సతారాలో ఉన్నప్పుడు స్నానం చేయించుకునేందుకు ఒప్పుకోలేదు. కొన్ని వారాల తర్వాత మాత్రమే అతని వంటిపైనున్న మురికి గుడ్డలను తీసి కొత్తవి తొడిగేందుకు బాబా చాచాను ఒప్పించగలిగారు. మస్తు తన ఒంటి మీద ధరించిన ఇతర వస్తువులు వగైరా అన్నింటినీ అంతంగా చాలా విశిష్టత ఉన్నది. అన్నింటికి ఈ కారణం చేతనే వాళ్ళు మొండిగా అంటు పెట్టుకుంటారు అని బాబా వివరించారు. మనుషులతో బాబా చేసే కార్యక్రమం ఎప్పుడు ఆయనకు శారీరకంగా అలసట కలుగు చేసేదిగానే ఉంటుంది. చాచాతో 1 గంట 2 గంటలు కూర్చున్నాక బాబా ఆ చిన్న గది నుండి బయటకు వచ్చినప్పుడు ముఖం పాలిపోయి బాగా అలసిపోయి ఉంటారు. బట్టలు చెమటతో తడిసిపోయి ఉంటాయి. ఆలిషా కాకుండా కరాచీ నుండి మీనూ ఖలాస్ జూన్ 13న 2 మస్తుల్ని సతారా తీసుకొచ్చాడు. వాళ్ళతో గొప్ప మస్తులు కాదు. బాబా వాళ్ళని కేవలం 2 రోజులు ఉంచారు. వాళ్ళకి స్నానం చేయించి భోజనం తినిపించారు. తరువాత వాళ్ళను మీరు వెంటనే జూన్ 14న వెనక్కి పంపేశాడు. ఒకసారి గురుమాయి, ఆది, సరోష్ సతారా రావాల్సి ఉన్నది. బాబా సిద్ధుని పిలిచి ఆది వచ్చిన తక్షణం అతన్ని తన వద్దకు పంపించమని చెప్పారు. వాడు సాయంత్రం కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు. సిద్ధు ఆదిని చూడగానే బాబా సందేశాన్ని అతనికి తెలియజేశాడు. కానీ ఆది ఆకలిగా ఉండడం వల్ల బాబా దగ్గరికి వెళ్లకుండా తినడానికి కూర్చున్నాడు. అదే సమయంలో బాబా అక్కడికి వచ్చి సిద్ధుని నిందించారు. తాను బాబా చెప్పిన విషయాన్ని ఆదికి చెప్పానని సిద్ధు పదే చెప్పాడు. అప్పుడు బాబా, నువ్వు ఆ పందిని పట్టుకొని నా వద్దకు ఎందుకు తెలుసుకాలదు అని సిద్ధుని దబాయించారు. సిద్ధుని బాబా తిడుతూ ఉంటే ఆది ప్రశాంతంగా తినడం కొనసాగించాడు. ఆది వైపు తిరిగి, బాబా పందిలాగా ఎందుకులా తింటాం అని అడిగారు. సమాధానం చెప్పకుండా ఆది అలా తింటూనే ఉన్నాడు. ఆ కంచాన్ని అతను పారాయి అని బాబా ఆదిని ఆదేశించారు. ఆది వెంటనే కంచాన్ని విసిరేశాడు. అది ముక్కలుగా చెయ్యి అని బాబా అన్నారు. ఆది అది కూడా చేశాడు. అప్పుడు బాబా, నీవెందుకు కంచాన్ని పగలగొట్టావు అని అడిగారు. నీవే కదా పగలగొట్టమన్నావు. ఆది వెంటనే జవాబిచ్చాడు. ఇప్పుడు నాకు విధేయుడుగా ఉన్నట్లు మొదట్లో ఎందుకు విధేయ చూపదలేదు, నా వద్దకు ఎందుకు రాలేదు అని బాబా అడిగారు. నన్ను క్షమించు, నాకు అప్పుడు చాలా ఆకలిగా ఉంది, కడుపులో ఏమీ లేదు అని ఆది చెప్పాడు. చూడండి సన్నివేశం ఎంత బాధ, ఏడుపు తెప్పిస్తుంది. ఆకలి వస్తుంది ఆదికి. అవతార పురుషుని దగ్గర ఉండి పనిచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆకలి దప్పులకి అన్నిటికీ దూరం అయిపోవాలి. ఆయన మానవ రూపంలో ఉంటేనే ఇన్ని బాధలు పడ్డారే. ఆయన యొక్క నిజ రూపంలో అంటే రూపరహిత స్థితిలో ఆయనతో ఉండగలవా? అందుచేత మనం బాబాతో ఉంటున్నాము అనుకుంటున్నాం, కాదు, బాబా ఫోటోతో ఉంటున్నాం. బాబాతో ఉందా లేదు. పూర్తి చేయమన్నారు. కంచం విరిచేసి ఎందుకు నువ్వు పగలగొట్టావని గట్టిగా కోప్పడి అప్పుడు భోజనం చేయమన్నారు. యుద్ధం ముగిసింది కనుక తాను పాశ్చాత్య దేశాలకు వెళ్లే బదులు బాబా కొంతమంది పాశ్చాత్య ప్రేమికులను తన వద్దకు తిరిగి ఇండియాకు పిలిపించాడు. నొరీనా ఎలిజబెత్ వచ్చేలోగా నడీన్ టాల్స్టాయ్ సమాధి పనులు 2 పూర్తి చేయాలని బాబా తొందరపడుతున్నారు.
నడీన్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా ఆమె ప్రియతముడు ఇంకా ఆమెను గుర్తుపెట్టుకున్నాడు. జూన్ 13న బాబా పిండుకి ఉత్తరం రాయించి నడీన్ సమాధి ఫలకం పైన ఇలా అక్షరాలను చెక్కించమని ఆదేశించారు. నడీన్ టాల్స్టాయ్, బాబాయే ఆమె ఆనందం. ఇదిలా ఉండగా బాబా జూన్ నెలంతా చాచాతోనూ ఆలిషాతోనూ తన కార్యక్రమాన్ని కొనసాగించారు. 1947 జూలై 10వ తేదీ గురువారం నాడు చాచాతో 40 రోజుల కార్యక్రమం పూర్తి చేసి బాబా అతన్ని బైదుల వెంట తిరిగి అజ్మీర్ పంపించి వేశారు. బాబా నుండి ఆదేశాల కోసం పిండు ఆది సతారా వచ్చారు. బైదుల్ను చాచా మజూర్ను ముంబై వరకు వారితో పంపించారు. అక్కడి నుండి అజ్మీర్ వెళ్లేందుకు బైదుల్ చాచా రైలు ఎక్కారు. 1947లో బాబా సూచించిన ప్రకారం బాబా 22వ మౌన వార్షికోత్సవాన్ని ప్రపంచంలోని ప్రేమికులంతా 24 గంటలు ఉపవాసం పాటించి జరుపుకున్నారు. జూలై 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి జూలై 11వ తేదీ ఉదయం 7 గంటల వరకు బాబా ప్రేమికులు రోజంతా 2 సార్లు టీ మాత్రం తాగి ఉపవాసం పాటించారు. ఆ విధంగా బాబాను ఆ రోజున ఎప్పటికంటే ఎక్కువగా గుర్తించుకున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా బాబాను గుర్తుపెట్టుకున్నది బహుశా రంజు అబ్దుల్లా. రోజులో ఒక పూట భోజనం మానడం అనేది రంజుకి చాలా కష్టం. అలాంటిది రోజంతా ఉపవాసం ఉంటే మరి చెప్పక్కర్లేదు. సతారాలో ఆ మౌన దివసాన రంజు చాలా ఆందోళన పడ్డాడు. జూలై 11 శుక్రవారం ఉదయం 6 గంటలకి తన ప్లేట్తో రంజు నిల్చున్నాడు. ఒక్కొక్క నిమిషం లెక్క పెడుతూ చూస్తున్నాడు. సరిగ్గా 7 గంటలకి మొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటూ రంజు బాబాను ఇంకెప్పుడు మా ఉపవాసం చేయించుకో అని ప్రార్థించాడు. జూలై 11వ తేదీన నొరీనా ఎలిజబెత్ అమెరికా నుండి బొంబాయిలో దిగారు. ఎలిజబెత్ కుక్క పౌండీని తిరిగి ఇండియా తీసుకొచ్చింది. బాబా ఉపయోగం కోసం ఆమె 2 అమెరికన్ డిసోటా కార్లను కూడా తీసుకొచ్చింది. ఆ 2 కార్లలో నొరీనా ఎలిజబెత్లు కూర్చొని ఆది పిండు బొంబాయి నుండి సతారాకు జూలై 13 మధ్యాహ్నానికి వచ్చారు. బాబాను వాళ్ళిద్దరూ 2 నిమిషాలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. బాబా వాళ్ళిద్దరిని జాల్ వెల్లా అనే బంగ్లాలో విడిగా ఉంచారు. ఇండియాకు బయలుదేరే ముందు నొరీనా గుండె పరిస్థితి బాగులేక తీవ్ర అస్వస్థతకు గురైంది. అందువలన బాబా డాక్టర్ గోహర్ను వారితో పాటు జాల్ వెల్లాలో ఉండమన్నారు. వాస్తవానికి నొరీనా వ్యక్తిగత డాక్టర్ ఇండియాకు అంత దూరం ప్రయాణం చెయ్యొద్దని ఆమెకు సలహా కూడా ఇచ్చారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కాకా వంట చేసేవాడు. బాబాను సాయంత్రం వేళ చూసుకునేందుకు వారిని అనుమతించారు. అది కొద్దిసేపు మాత్రమే. సాయంత్రం వేళ బాబాను చూసేందుకు వారిని అనుమతించారు. అది కొద్దిసేపు మాత్రమే. నొరీనాకు చాలా బాధగా ఉంది. గత 6 ఏళ్లుగా వారిద్దరూ బాబా నుండి దూరంగా ఉన్నారు. ఆశ్రమ జీవితాల్లో ఈ ఇద్దరు స్త్రీలు బాబాకి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు బాబా వారిని సతారాలోనే దూరంగా ఉంచుతున్నారు. ఇంతేకాకుండా బాబా నుండి నొరీనాకు సాగే ఆలోచన ప్రసారం, థాట్ ట్రాన్స్మిషన్. ఈ థాట్ ట్రాన్స్మిషన్ అన్నది చాలా గొప్పది. అవతార పురుషులు లేక సద్గురువు మాత్రమే థాట్ ని ట్రాన్స్మిట్ చేస్తారు. గత కొద్ది కాలంగా ఆగిపోయింది. దానివల్ల కూడా నొరీనా చాలా దిగాలు పడింది. మేము బాబాకి దగ్గరగా ఉన్నా మమ్మల్ని బాబా దూరంగా ఉంచారు. మాతో పాటు పశ్చిమ దేశాల నుండి గురితెచ్చుకున్న చింతలు సమస్యల వల్ల బహుశా బాబా మమ్మల్ని ఆధ్యాత్మికంగా వేరు చేసి ఉంచుతున్నారేమో అని నొరీనా ఆందోళన చెందింది. ఇక్కడ కొన్ని వాక్యాలు. నిజానికి తనని దూరంగా ఉంచి బాబా ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటున్నారు అన్న విషయం బాధలో ఉన్న నొరీనా తెలుసుకోలేకపోయింది. నిజానికి తనని దూరంగా ఉంచి బాబా ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటున్నారన్న విషయం బాధలో ఉన్న నొరీనా తెలుసుకోలేకపోయింది. వియోగం లేనిదే ఐక్యత సంభవించదు. వియోగం లేనిదే ఐక్యత సంభవించదు. ఈసారి నొరీనాను తన సమీపంలో నొరీనా నుంచి మరీ వియోగం అనుభవించేటట్టు చేశారు బాబా. ఆధ్యాత్మిక మార్గంలోని యాత్రికులు మానసిక వ్యధలో మొగ్గుతారు. ఆధ్యాత్మిక మార్గంలోని యాత్రికులు మానసిక వ్యధలో మొగ్గుతారు, భౌతిక వ్యధ కాదు.
ప్రీతముడు వారిని ఎంత ఎక్కువ ఆరాటానికి గురి చేస్తే, ప్రీతముడు వారిని ఎంత ఎక్కువ ఆరాటానికి గురి చేస్తే అంత ఎక్కువగా తన కరుణను వారిపై వర్షిస్తాడు. ఆరాటానికి ఎంత గురి చేస్తే కరుణను అంత వారిపై వర్షిస్తాడు. కనబడే ఈ క్రౌర్యం అతని కరుణకు సూచికే కదా. ప్రీతముని ఈ క్రౌర్యాన్ని అనుభవించిన వారే ఆయన సన్నిధిని అనుభవించేందుకు అర్హులు. మరీనా ఎలిజబెత్ గతంలో అమెరికా వెళ్ళాక మెట్రిల్ బీచ్ సెంటర్ స్థాపించే విషయంలో వాళ్ళు చాలా ఉత్సాహంతో పని ప్రారంభించారు. అలాగే బాబా నామాన్ని వ్యాపింపచేసే విషయంలో కూడా ఉత్సాహంతో పనిచేశారు. అమెరికా నుండి బయలుదేరే ముందు బాబాకి ఏమైనా చెప్పదలుచుకున్నావా అని మెరీనా ఫిల్లిస్ ఫ్రెడ్రిక్ని అడిగింది. నేను ఇండియా రావచ్చా అని బాబాను అడుగు అని ఫిల్లిస్ చెప్పింది. 2 వారాలుగా ఫిల్లిస్ ను ఇండియా పిలవాలా అని బాబా అందరిని అడుగుతూనే ఉన్నారు. కానీ చివరికి బాబా ఆమెను తరువాత పిలిపిస్తాను అని చెప్పారు. 1947 జూలై 17న అప్పటికి మెట్రిల్ బీచ్ లో ఉంటున్న డార్విన్ షాకు జాన్ బాస్కు ఎలిజబెత్ ఉత్తరం రాసింది. మెట్రిల్ బీచ్ కి సంబంధించిన సమాచారాన్ని, ఫోటోల్ని, డ్రాయింగ్స్ ని, మ్యాపుల్ని ఈ రోజు బాబా చూశారు. బాబా తప్పకుండా అతి దగ్గరలోనే అమెరికా వస్తున్నారు. అందుచేత బాబాను చూసుకున్నట్టుగానే మీరు మెట్రిల్ బీచ్ బాగోగులను కూడా చూసుకోవాలి. దోమల బారి నుండి రక్షించుకునేందుకు తగిన ఏర్పాటు చేయడంలో ఎక్కువ శ్రమ తీసుకోండి. అద్భుతమైనటువంటి చరిత్ర, అంతమైన చరిత్ర ఇది. ఒక విధంగా మనం అదృష్టవంతులు. మనకి వినే అవకాశాన్ని ఆయన ఇలా కలుగు చేశాడు. అంతేత ఆయనకి ఏటిచ్చి మనం రుణం తెచ్చుకోగలం చెప్పండి. అందుచేత మనం ఈ సహజీవనంలో ఎన్నైతే మనకి వినిపించబడుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి మైలురాయిలు. సోదర ప్రేమికులారా, అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय।